నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొత్త కొత్త వీడియోస్ మీకు మొత్తం వస్తాయి. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే, ఈరోజు ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మిర్చి, ఆనియన్, ఒక టమోటో, కావాల్సినంత ఉప్మా రవ్వ అండ్ కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు. సో ఇవి కావాల్సిన పదార్థాలు. మీకు అర్థం కాకపోతే ఒక సైడ్కి రాసుకోండి, నీట్గా స్కిప్ చేసి వీడియోని బ్యాక్ సైడ్ స్కిప్ చేసి మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారికి 2 సార్లు చూసుకొని ఒక సైడ్ రాసుకొని కుక్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది మనం ఈ తీసుకున్న పదార్థాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో మిర్చి, టమోటో, ఆనియన్ అనేది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టేసి, ఆ పాత్ర హీట్ అయిన తర్వాత దానికి మనం తీసుకున్న తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మినుములు కావచ్చు, కరివేపాకు కావచ్చు, సో వాటిని ఆయిల్ బాయిల్ అయిన తర్వాత అందులోకి వేయించాలి. సో ఇప్పుడైతే ఆయిల్ బాయిల్ అయిందని నేను అనుకుంటున్నా. సో నేను వేస్తున్నా. సో మీరు కూడా ఇలా వీడియోలో ఎలా ఉంటే అలా చూసి నేర్చుకోండి. తెలుసు అందరికీ, బట్ తెలుసుకోకున్న వాళ్ళకి, బ్యాచిలర్స్కి కొంచెం యూస్ అవుతుంది ఈ వీడియో అనేది. సో కరివేపాకు, ఆవాలు ఇవి కొంచెం హీట్ అయ్యేంత వరకు, మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంది. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని, వాటికి తర్వాత మనం ఎంతైతే రవ్వ తీసుకుంటున్నామో, ఒక ఎగ్జాంపుల్కి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి. సో 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి దాంట్లోకి వేసేసుకుందాం. సో తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. సో ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సో అందరికీ ఉప్మా చేయడం చాలా ఈజీనే, బట్ ఏంటంటే టేస్టీగా చేయడం కొంచెం అందరికీ కష్టమైపోతుంది. సో ఉప్మా అనేది చాలా ఈజీ ప్రాసెస్, ఈజీ మెథడ్. అందులో తొందరగా అయిపోయేది, ఇన్స్టెంట్గా అయిపోయేది. సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ మిశ్రమాన్ని మనం వేయించుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం తొందరగా కుక్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఏంటంటే ఇలాగా బాగా హీట్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటో మొత్తానికి ఒక ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది హీట్ అయిన తర్వాత. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఒక రవ్వ గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పోయాలి. అంటే ఒక గ్లాస్ చిన్నది కానీ పెద్దది కానీ, మీరు ఏ సైజ్ ఆఫ్ గ్లాసెస్లో రవ్వ తీసుకుంటారో దానికి ఎన్ని గ్లాసులు అంటే 3 గ్లాసెస్ నీళ్ళు యాడ్ చేయాలి, వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడే మనకు ఉప్మా అనేది నీట్గా కుక్ అయ్యే అవకాశం ఉంది. రవ్వ అనేది జిగుడు కాకుండా నీట్గా ఫేమ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయినట్లే, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ తగినన్ని పోసుకోవాలి. సో ఎక్కువ తీసుకోకూడదు. మనం రవ్వ ఏ గ్లాసులో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాసులో వాటర్, 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. సో మేమైతే ఈ గ్లాసులో రవ్వ తీసుకుంటున్నాం. సో దానికి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. మీరు కూడా అదే చేయండి. మళ్ళీ ఎక్కువ వేసినా తక్కువ వేసినా ఉప్మా అనేది నీట్గా రాదు, కుక్ అవ్వదు ఫస్ట్. సో ఇలా వేసిన తర్వాత ఈ మిశ్రమం అనేది, వాటర్ అనేది ఈ మొత్తం బాయిల్ అవ్వాలి. ఎలా అంటే ఎసురు ఎక్కువ రావాలి. సో ఇప్పుడు ఒక మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత
ఎసురు అనేది ఇలా ఉడుకుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తీసుకున్న ఒక గ్లాస్ రవ్వని అందులోకి యాడ్ చేయాలన్నమాట. సో ఇలా మరుగుతున్నప్పుడే మీరు వేయాల్సి వస్తుంది. లేదు మీరు ముందే వేసారంటే అది కింద అడుగంటుకుపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత రవ్వని యాడ్ చేసుకోవాలి తగినంత మాత్రమే. మనం ఎంత తీసుకుంటామో అంత మాత్రమే తీసుకోవాలి. సో రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత కింద మామూలుగా కరుచుకోకుండా పాత్రకి ఇలా తిప్పుతూ ఉండాలి. అలాంటప్పుడే అది కింద అంటుకోకున్నట్లు మాడిపోకున్నట్లు ఉంటుంది ఉప్మా అనేది. సో ఇలా నీట్గా కుక్ అయ్యే విధంగా మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి నీట్గా మంచిగా చిక్కగా అయ్యేదాకా మనం ఉప్మా కోసం వెయిట్ చేయాలి. సో ఉప్మా ఎప్పుడు అవుతుంది అనేది మనకి ఎట్లా క్లారిటీ వస్తుందంటే ఈ వాటర్లో ఇంకిపోయి మనకి రవ్వ మాత్రమే ఒక విజిబుల్ అండ్ మామూలుగా కనిపిస్తుంది అప్పుడే ఉప్మా రెడీ ఎలా అయిందో అనేది. సో గట్టిగా అయిపోతుంది రవ్వ అనేది, ఉప్మా మిశ్రమం అనేది. సో ఇలా తిప్పుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకు అది కింద అనేది మాడిపోకున్నట్లు అలాగే పాత్రకి అంటుకోపోకుండా ఉంటుంది. సో ఇలా బాగా ఉడికించడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే రవ్వ అనేది నీట్గా కుక్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఉప్మా అనేది టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఉప్మా అనేది చాలా మంచిది. సో అందరూ తొందరగా ఒక 5-6 నిమిషాల్లో 10 నిమిషాల లోపల చేసుకునే ఒక వంట అనమాట. సో ఉప్మా అనేది దాంట్లోకి చట్నీ కానీ పల్లి కారం పొడి కానీ సో మీకు ఏది ఇష్టమైతే దాన్ని కాంబినేషన్గా తీసుకోండి. నేనైతే చట్నీతో ఎక్కువ తింటా, చట్నీతోనే బాగుంటుంది. సో ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఉడికిన తర్వాత మనకు అప్పుడు గట్టి పడుతుందంటే ఆల్మోస్ట్ ఉప్మా అయిపోయినట్లే. సో ఇప్పుడైతే మనకు దగ్గర అవుతుంది. మళ్ళీ ఒకసారి మనం అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే కింద అంటుకోకుండా ఉంటుంది. సో అదే బెనిఫిట్ కలపడం వల్ల. అందులో కూడా కుక్ అనేది నీట్గా అవుతుంది. సో ఇలా మొత్తం మళ్ళొకసారి కలుపుకుందాం. సో గట్టి పడింది చూడండి, అప్పుడే మనకు చూస్తేనే అర్థమవుతుంది ఏంటి ఎలా అనేది. సో ఇలా మనకి గట్టి పడడం వల్ల ఉప్మా రెడీ అవుతుందని అర్థమవుతుంది. సో కలుపుతూనే ఉండండి. కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే అది కుక్ అనేది నీట్గా అవుతుంది. సో ఇప్పుడైతే దాదాపుగా ఉప్మా 90% అయిపోయిందని. సో మనకు అయిపోయి వచ్చింది. సో ఇలా మొత్తం దాంట్లో ఉన్న వాటర్లో ఇంకిపోయి ఉప్మా అనేది రెడీ అయినట్లే. సో మీకు ఎవరికైనా ఉప్మా చేసుకోవాలి తినాలి అనుకుంటేనే ఈ వీడియో చూసి నేర్చుకోండి. రాకున్న వాళ్ళు మాత్రమే, వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో వాళ్ళు ఇంకా బెస్ట్ చేస్తుండొచ్చు. బట్ నా ఐడియాలజీ ఇలా ఉంది. సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏదైనా వంటకం చేయాలనుకుంటే కూడా కింద కామెంట్లో చేయండి. నేను అది ట్రై చేసి మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. సో ఇప్పుడైతే ఉప్మా అనేది రెడీ అయిపోయింది. సో మనకి చూస్తేనే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ గట్టిగా వచ్చింది. సో ఉప్మా అనేది చాలా ఈజీ, చాలా తక్కువ సమయంలో అయిపోతుంది. బ్యాచిలర్స్ కానీ ఎడ్యుకేషన్ రూమ్లో ఉండి చదువుకునే వాళ్ళకి కానీ చాలా యూస్ అవుతుంది. సో ఉప్మా అనేది ఇలా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో మనకు ఉప్మాకు కావాల్సిన పదార్థాలు అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ లైక్ అండ్ డూ కామెంట్. సో ఉప్మా అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమైతే తీసుకున్నామో పదార్థాలన్నీ ఎలా చేసుకోవాలనేది మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి మీకు అనేది. సో ఉప్మా అనేది ఇలా ఉంటుంది. అయిపోయింది ఆల్మోస్ట్. ఉప్మా అనేది అయిపోయింది. సో ఇప్పుడు తినేయడమే ఇంకా.
సో మీరు చట్నీతో తింటారా, కారపొడితో తింటారో మీ ఇష్టం, అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినండి. నేనైతే చట్నీలోకి తింటాం మేము. సో ఇలా అవుతుంది మనకి ఉప్మా రెడీ అయిన తర్వాత. సో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, నీట్గా చేసామో లేదో అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. అలా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. బ్లెస్ మీ.